ప్రత్యేక హోదా కోసం నవంబర్ 6న విశాఖలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జై ఆంధ్రప్రదేశ్ పేరుతో జరిగే ఈ బహిరంగ సభ వాల్ పోస్టర్ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని, టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పార్టీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో మొత్తం 5 చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడల్లా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళటం, ప్రత్యేక హోదా పైన ఆయన చేసినట్టు ఉద్యమాలు ఎవరు చేయలా, నిరాహార దీక్షల దగ్గర నుంచి ధర్నాల దగ్గర నుంచి ఇవన్నీ చేయటమే కాక యూబేరీ కార్యక్రమం ద్వారా ఏ యువత అయితే ఎదురు చూస్తా ఉన్నారో ఆ కార్యక్రమాలను కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది. మనం నిర్వహించాం. ఇప్పుడు వీటన్నిటికీ అన్ని రంగాల్లో బహుముఖ వైఫల్యం చెందుతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఇది మేము కూడా ఇవాళ జరుగుతున్న వైఫల్యాలు, ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుంది అనే విషయాలు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలంటే ఉద్దేశంతో కనీసం ఒక 5 చోట్లన్నా పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఈనాటి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టవలసిన ఆవశ్యకత ఉంది. వీటి మీద ప్రభుత్వ పోకడ్ల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని రేపు నవంబర్ 6వ తారీఖున మొట్టమొదటి సభ విశాఖపట్నంలో పెడతా ఉన్నాం.